మానవత్వమే అన్ని మతాల అభిమతం అయినప్పుడు ఇన్ని మతాలు ఎందుకు ఉన్నాయి? అసలు మతం అంటే ఏంటి? ఇప్పుడు అభిమతం అంటే ఏంటి? మన ఇష్టం. మతం అనే మాటకి అర్థం అది. ఇప్పుడు మన ఉత్తరాదిని ఓట్లు వేయడానికి మత ప్రధానం అంటారు. అంటే తన యొక్క ఇష్టం ఏంటో తెలియజేస్తారు. ఓటు వేయడం ఉంటుంది కదా. మతం అంటే మన అభిమతమే, రెండింటికి తేడా ఏమి లేదు అక్కడ. ఇష్టం అంటే మానవత్వమే అభిమతం అయితే ఆ మానవత్వాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో దర్శిస్తారు కదా. అందరూ ఒక రకంగా దర్శించారు. ఉదాహరణకి మానవత్వంతో 10 మందికి అన్నం పెడితే బాగుంటుంది, 10 మంది ఆకలి తీర్చాలని కొందరు అనుకుంటారు. మానవతా దృక్పథంతో 10 మందికి విద్య నేర్పిస్తే బాగుంటుంది అని కొందరు అనుకుంటారు. మానవత్వంతో కొంతమందికి ఆరోగ్యాన్ని అందిస్తే ఈ డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని వాడు ఉన్నారు, వాళ్ళు ఉచితంగా వైద్యం చేయిస్తే కొంతమంది అనుకుంటారు. అందరిది మానవత్వమే, ఎవరి కోణాలు వాళ్ళకు ఉన్నాయి కదా. ఈ అన్నం పెట్టాలనుకునేవాడు విద్య కోసం దానం చేయడు, విద్య నేర్పించాలనుకునేవాడు ఆరోగ్యం కోసం దానం చేయడు, ఆరోగ్యం అందించాలనుకునేవాడు మిగతా వాటి కోసం దానం చేయడు. అలాగే ఈ దైవ సంబంధమైన కూడా అందరిది మానవత్వమే. కానీ వారి వారి భావజాలాలను బట్టి, వారు పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి, వారు చదువుకున్న చదువులను బట్టి, వారి మానసికమైన ఆలోచన పరిణతిని బట్టి ఒక్కొక్కరు ఒక మార్గంలో ప్రయాణిస్తారు. దారులు వేరైనగా అని గమ్యం ఒక్కటే, నదీనాం సాగరోగతి అన్నారు కదా. ఏ నది ఎలా ప్రవహించినా చివరికి చేరే సముద్రంలోనే. అందుకని ఎవరు ఏ మార్గంలో భగవంతుని అర్చించినా ఆ అర్చన భగవంతుడికి చేరుతుంది. కాబట్టి మతమునకు మధ్య వైరస్యం ఉండకూడదు, సామరస్యం ఉండడం అనేది చాలా చాలా అవసరం.